చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ ఫోన్లు చేశారు దుర్గేష్ గారు. సరే ఇట్లా సీఎం గారు టైం ఇచ్చారు, జస్ట్ ఈరోజు మీరు ఫ్రీ చేసుకొని 4 o'clock రావాల్సిందిగా కూర్చున్నాం. డైరెక్ట్ మినిస్టర్ గారు మాట్లాడారు అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేదే నా క్వశ్చన్. ఆయన డైరెక్ట్గా పిలిచారు, బట్ ఇండస్ట్రీలో కూడా ఒక వ్యక్తి దానికి లీడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఆ లీడ్ ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు అంటే చాలా మంది బాధపడుతున్నారు. ఇప్పుడు మినిస్టర్ గారు పిలిచారు, ఆ రోజున వెళ్దాం అనుకున్నారు, శనివారం రోజు నైట్ అంతా బయలుదేరి ఫంక్షన్ అవ్వగానే మరుసటి రోజు మార్నింగ్. కానీ చాలా మంది మాకు పిలుపు రాలేదని. అంటే పిలుపు రాలేదంటే సార్ ఒకటి ఇప్పుడు మళ్ళీ అదే పిలుపు రాలేదు అనేది అది వేరే కాంటెంట్ అండి. మమ్మల్ని పిలవలేదు, వచ్చిన వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు అనేది నాకు క్వశ్చన్. అలాంటప్పుడు సార్ పిలుపు వచ్చిన వాళ్ళ లిస్ట్ ఏంటో మీరు బహిర్గతం చేస్తే ఎవరెవరిని పిలిచారు, ఎవరు రాలేదనేది ఆ నింద అందరి మీద పడుతుందిగా. కాదు, నాకు తెలిసి ఇప్పుడు ఎట్లుంటుంది అంటే 2 రకాలు ఉంటాయి ఇక్కడ. ఎవరైతే యాక్టివ్గా ఉండి ఇప్పుడు సినిమాలు నిర్మిస్తున్నారో, సినిమాలలో నటిస్తున్నారో, సినిమాలని డైరెక్షన్ చేస్తున్నారో, అలాగే కొంత ప్రభావం చేయగలుగుతారు, వీళ్ళతో మాట్లాడగలుగుతారు, ఇలాంటి వాళ్ళనే ఫస్ట్ ఎవరైనా పిలుస్తారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఉండబోతుంది ఆ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో? అది ప్రభుత్వం వైపు నుంచి రావాలా, మీరే ఇనిషియేటివ్ తీసుకుంటారు? సీఎం గారు ఛాంబర్ నుంచి తీసుకోవాలని అనుకున్నాము. ఎల్లుండి 29th రోజు ఛాంబర్లో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ ఏదైనా ఛాంబర్ ద్వారా జరగాల్సిందే, రిప్రజెంటేషన్స్ అనేటువంటిది ఒకటి పెట్టారు. అది మంచిది కూడాను. త్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద పీపుల్ లీడింగ్. ఒకప్పుడు పెద్ద ఆయన దాసనారాయణ గారు ఉండగా అయితే ఆయన మాట్లాడితే ఎవరు కాదనే వాళ్ళు కాదు, అందరికి వెళ్ళి. కానీ ఈ రోజున ఆ పెద్దరికం అనేది లేని నేపథ్యంలో అసోసియేషన్స్ ద్వారా, ట్రేడ్ బాడీస్ ద్వారా వెళ్ళటం అనేటువంటిది పద్ధతిగా వచ్చింది. అది తను చెప్పారు. దాన్ని ఎంతవరకు ఫాలో అవుతారు? అంటే ఇప్పుడు డెఫినెట్గా ఫిలిం ఇండస్ట్రీకి ఈజ్ ఎ మెయిన్ బాడీ తెలుగు ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఫస్ట్ బాడీ. తర్వాత ఇప్పుడు తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇది కూడా ఏదో ఫామ్ చేస్తున్నారు. సో ఆ కామర్స్ ఇవే ఉంటాయి. ఏదైతే ఛాంబర్ ఉంటుందో అదే ఈజ్ ఎ ప్రయారిటీ. దాని ద్వారా జరిగితే బాగుంటుంది. కానీ కళ్యాణ్ గారు అడిగినట్టు ప్రతి ఒక్కటి ఛాంబర్ ద్వారా జరగాలంటే ఇజ్ ఇంపాసిబుల్. ఎందుకు? ఇప్పుడు ఒకరు వ్యక్తి ఛాంబర్కి వెళ్ళాలి, ఛాంబర్ నుంచి మళ్ళీ అది గవర్నమెంట్కి వెళ్ళాలి. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే ఇది నా సమస్య, నా అవసరం కానీ నా సమస్య కానీ అన్నిటికీ ఛాంబర్ సమస్యకు రియాక్ట్ అవుతుంది, అవసరానికి రియాక్ట్ అవ్వదు. ఇలా అవుతుంది, ఇంకా ఛాంబర్కి టైం సరిపోదు. అండ్ అవసరం ఉంది లేనిది. కానీ ఒకటేం జరుగుతుందంటే రాజు గారు, ప్రాతినిధ్య లోపం అనేటువంటిది జరుగుతుంది ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య. అది 2 ప్రభుత్వాలు అవ్వటం ఒకటి. ఒక కామన్ పాలసీని, చిత్ర పరిశ్రమ వరకు ఒక కామన్ పాలసీ కావాలి. ఎందుకంటే రాష్ట్రం ఈ మధ్య విడిపోయింది 10 సంవత్సరాల కింద. కానీ చిత్ర పరిశ్రమ అనేది మొదటి నుంచి నైజాము, ఆంధ్ర, సీడెడ్ అనేటువంటి దీనిగా విడిపోయింది. అలాగా. కానీ సినిమా ఇండస్ట్రీకి ఒక కామన్ ఎజెండా కావాలి 2 ప్రభుత్వాల మధ్య. అలాంటిది లేకుండా తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటువంటి డివిజను ఇండస్ట్రీకి హాని చేస్తుంది అనేటువంటిది ఒక అభిప్రాయం. మీరేమంటారు? అంటే ఇప్పుడు ఇక్కడ 2 ప్రభుత్వాలు ఉన్నప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమకి 2 కళ్ళే అవి. 2 కళ్ళే అవి జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే. ఎందుకు? అందుకే ఇప్పుడు నేను మీకు ఇక్కడ చెప్పింది తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్. అది తెలుగు సినిమాకు సంబంధించి ఉన్న మెయిన్ బాడీ. ఆ బాడీలో ఉండే ఏదైతే ఈసీ మెంబర్స్ ఉంటారో, ప్రెసిడెంట్, సెక్రటరీ అందరు ఎవరైతే ఉంటారో ఎప్పుడు యాక్టివ్గా ఉండే వాళ్ళు ఉండాలి. అదే పెద్ద సమస్య. సార్ నాకు ఒక డౌట్, చాలా అమాయకంగా అడుగుతున్నాను. మీరు అమాయకం ఏం కాదు, మీరు చాలా ముదురు, మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది నాకు తెలుసుగా. 200 సినిమాలు దాదాపు రిలీజ్ అవుతున్నాయి. 200 సినిమాల్లో ఈ రన్నింగ్ ప్రొడ్యూసర్స్, ఈ గిల్డ్ ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళు చేసేటువంటి సినిమాలు ఒక 25 ఉంటాయి హైయెస్ట్గా. మిగతా 175 సినిమాలు చేస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళు, లేదా 1-2 సినిమాలు చేసేటువంటి చిన్నవాళ్ళు. 175 సినిమాల ప్రొడక్టివిటీని ఇస్తున్న నిర్మాతల ప్రాతినిధ్యం ఎంత ఉంది? 18 సినిమాలు చేస్తున్న గిల్డ్ ప్రొడ్యూసర్ల ప్రాతినిధ్యం ఎంత ఉంది? ఎవరి పెత్తనం ఎంత ఉంది? ఎవరి పెద్దరికం ఎంత ఉంది? ఎవరి ప్రాధాన్యత ఎంత ఉందండి? ఇక్కడ అది చాలా దెబ్బ కొడుతుందిగా మోరల్గా వాళ్ళందరినీ కూడాను. ఈ 175 పీపుల్ సినిమాలు తీస్తుంటే వాళ్ళ గోడు వినేటువంటి వాళ్ళు ఎవరు లేరనేటువంటి బాధను వాళ్ళు చెప్తున్నారు. మమ్మల్ని కలుపుకుపోవట్లేదు అంటున్నారు, ఆవేదన పడుతున్నారు. అంటే ప్రభు గారు ఇక్కడ ఎప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ కాన్వర్సేషన్ ఎప్పుడు ఉంటుంది. ఎంతమంది వెళ్ళగలుగుతారు ఓ ప్రభుత్వం దగ్గర కానీ ఎక్కడికన్నా వెళ్తే వాళ్ళు మాట్లాడాలి కదా.
ఎంతమంది వెళ్ళగలుగుతారు? నెంబర్ 1. చాలా తక్కువ మంది. 10 మంది ఒక ఫేస్ వాల్యూ ఉన్నోళ్ళు. ఎక్కడికి వచ్చారు మీరు? ఫేస్ వాల్యూ ఉన్నవాళ్ళు మెజారిటీ పీపుల్. మెజారిటీ 15 మంది వెళ్తే అందులో ఒక 10 మంది అన్న యాక్టివ్గా వాళ్ళతో మాట్లాడే. ఇప్పుడు సీఎం గారు టైం ఇచ్చారనుకో, ఎంతసేపు ఇస్తారు? హాఫ్ అన్ అవర్. ఎందుకు? వాళ్ళకు రాష్ట్రాన్ని చూసుకోవాలి. వాళ్ళు ఇచ్చే హాఫ్ అన్ అవర్ సమయంలో మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో 15 మంది వెళ్ళగలుగుతారు. 15 మందిలో ఒక 10 మంది అట్లీస్ట్గా రికగ్నేషను వాళ్ళకి వెళ్ళగానే సో అండ్ సో. నెక్స్ట్ ఉన్న 4-5 అప్కమింగ్ వాళ్ళు ఆల్రెడీ కొంచెం సీనియర్గా ఉండి, ఇప్పుడు రామ్ సత్యనారాయణ గారు కానీ, నట్టి కుమార్ కానీ, ఏదైతే ఎక్స్పీరియన్స్తో సినిమాలు తీస్తూ ఉంటారో వాళ్ళు అయిన కొత్త వాళ్ళు కలిపి ఒక 5. ఇంతే కదా. 200 మందికి 200 మంది అయితే వెళ్ళడానికి సాధ్యం ఉండదు కదా. అదే ప్రాబ్లం. ఇప్పుడు ఆయనను కూర్చోబెట్టుకొని సీఎం గారిని, అఫీషియల్స్ని అందరిని కూర్చోబెట్టుకొని ఎదురా వెళ్ళిపోయి కూర్చుంటాం అంతే. ఎవరు మాట్లాడాలి, ఎవరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది ఇంపార్టెంట్ కదా. ఎక్కువ మంది ఉన్నప్పుడు నేనేదో చెప్తుంటే సడన్గా ఇంకెవరైనా మాట్లాడిరు అనుకో, వాళ్ళ సమయం పోతుంది, మనం చెప్పాలనుకునేది రీచ్ అవ్వదు. గందరగోళం, చేపల మార్కెట్ అయిపోతుంది. నెక్స్ట్ టైం కలుద్దాము అంటారు. అయిపోయింది అక్కడే. అక్కడ ఏం మాట్లాడాము, ఏం చెప్పాము, మళ్ళీ మీడియా ద్వారా బయటికి ఏం పంపిస్తున్నాం, ఇది చాలా ఈ రోజున్న సిచ్యువేషన్ చాలా క్రిషియల్ పాయింట్. సో ఇలా ప్రతి ఒక్క డాట్స్ ఉన్నాయి వీటికి. ఒకటి రీజన్ కాదు ఎందుకు తీసుకెళ్ళడానికి ఎవరికైనా. నేను దీనికి కంటిన్యూగా అడుగుతుంది ఏంటంటే, తీసుకెళ్ళమని 200 మందిని తీసుకెళ్ళమనేది కాదు నా ఉద్దేశం. ఈ 200 మంది అభిప్రాయాల్ని కూడా ఇక్కడ క్రోడీకరించుకొని రిప్రజెంట్ చేయాలి కదా. చిన్న నిర్మాతల సమస్యల్ని పట్టించుకోవటం లేదనే ఆవేదన చాలా కాలంగా ఉంటుంది. మీరు చిన్న నిర్మాతే, పెద్ద నిర్మాతే, మీది ద్విపాత్ర అభినయం చిత్ర పరిశ్రమలో. దిల్ రాజు గారిది యాజ్ ఏ ప్రొడ్యూసర్గా. ఇప్పుడు చిన్న నిర్మాతల్ని పట్టించుకోలేదు అనేది అది ఎప్పుడు జరగదండి. పట్టించుకుంటారు. ఛాంబర్లో రెడీ అవుతుంది. 100 మంది కూర్చున్నప్పుడు మీకు కావాల్సింది మీరు అడుగుతున్నారు, పెద్దోడికి కావాల్సింది పెద్దోడు అడుగుతున్నాడు, మిడిల్ వాళ్ళకి కావాల్సింది మిడిల్ వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్కి ఏ ప్రజెంటేషన్ ఇవ్వాలి? అదే ఆ ప్రజెంటేషన్ ఇచ్చే విషయంలో ఎవరి పట్ల ఒకరికి సామరస్యత కానీ, ఫిలిం ఇండస్ట్రీలో ఏకాభిప్రాయం రావడం అనేది ఇంపాసిబుల్. ఒకప్పుడు ఏదైనా జరిగితే వెళ్ళి దాసనారాయణ గారు అందరం వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఇండస్ట్రీలో ఏదైనా సమస్య వస్తే ఎవరు తలుపు తట్టాలి? ఐ వాంట్ టు నాక్ దిల్ రాజు రోడ్. తలుపు తీసే సమస్యలను అడ్రస్ చేస్తారా? 100%. సో యు ఆర్ ద ఇండస్ట్రీ లీడర్. మీరే లీడర్షిప్ తీసుకోవట్లేదు. అదే పెద్ద ఏదో సమస్య ఉంది సార్, మా సమస్య ఉంది చూడండి అంటే డెఫినెట్గా ట్రబుల్ షూటర్ ఆఫ్ ద ఇండస్ట్రీ అంటే దిల్ రాజు అని నేను అంటున్నాను. యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్. వెల్ సార్. ఎనీ ప్రాబ్లమ్ విల్ కమ్ టు యూ అండ్ యూ హ్యావ్ టు సాల్వ్ యాజ్ పర్ ద ఇండస్ట్రీ ప్రాబ్లమ్.